బాంబు ఉన్న బాంబు రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్న తర్వాత ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్స్ అయిన తర్వాత అది దాని చర్య ఎలా ఉంటుందంటే 2 పీసెస్ కింద ఇలా ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఇక్కడ కన్జర్వేషన్ లా ఆఫ్ మూమెంటమ్ని అలా ఇక్కడ అప్పటికి వెళ్ళిపోతుంది. ఏం చేద్దంటే బాంబు ముందు ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్నప్పుడు మూమెంటం అనేది మాస్ ఇంటూ వెలాసిటీ అనేది ఉంటుంది. దానికి m1 v1 ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్స్ప్లోడ్ అయిందో ఈ ఒక పీస్ అనేది ఈ డైరెక్షన్లోనూ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మరో పీసు వెళ్ళిపోతుంది. అంటే కన్జర్వేషన్ లా ఆఫ్ మూమెంటమ్ని సాటిస్ఫై చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం రండి. ఇఫ్ ఏ బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 పీసెస్. బాంబ్ అనేది ఇనీషియల్గా ఇలా రెస్ట్ కండిషన్లో ఉంది. రెస్ట్ కండిషన్లో ఉన్నటువంటి ఇదే బాంబు 2 పీసెస్ కింద ఎక్స్ప్లోడ్ అయితే ద పీసెస్ మస్ట్ బి ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆ పీసెస్ ఎక్స్ప్లోడ్ అయ్యాక ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్తాయి ఎందుకని చెప్పేసి అంటున్నారు. సో ఇనీషియల్గా ఇలా ఉన్నప్పుడు మూమెంటం అనేది m1 v1 మూమెంటం రెస్ట్లో ఉంది కాబట్టి మూమెంటం 0 ఉంది. మరి కన్జర్వ్ అవ్వాలి అంటే m1 v1 ప్లస్ m2 v2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అందుచేత కన్జర్వేషన్ లా ఆఫ్ మూమెంటమ్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ వెన్ ద బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 పీసెస్. 2 పీసెస్ కింద స్ప్రెడ్ అయితే ద 2 పీసెస్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మూమెంటా. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ మూమెంటం ఉండాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. మూమెంటం సేమే కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ మూమెంటం. సో ద పీసెస్ మస్ట్ బి ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో అందుచేత ఈ 2 పీసెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాం.